నీకు రాబోయే ఆపద గురించి తెలియక మాట్లాడుతున్నావు. ఆహా, ఏమిటా గొప్ప ఆపద? పెళ్ళి. పెళ్ళా? ఎవరికి? నీకే. మీ వాళ్ళు నీకు సంబంధం చూశారు. ఆ పెళ్లి చేసుకుంటే నీకు ప్రమాదం. వద్దు, ఆ పెళ్లి నువ్వు చేసుకోవద్దు. షటప్! నన్ను ఫాలో చేయడమే కాకుండా మా వాళ్ళ మీద కూడా నిఘా వేశావా? నీకెంత చెప్పినా బుద్ధి రాదా? లిజర్, నేనేం చేయాలో నాకు తెలుసు. నర్మదా, నా మాట విను. ఈ పెళ్లి చేసుకోకు. గో టు హెల్. హెల్కి హెవెన్కి కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, నువ్వు చేసేది నీకు న్యాయంగా ఉందా తల్లి? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్నే కొలుస్తున్నానే. 20 సంవత్సరాలుగా కట్టుకున్న భర్త బతికున్నాడో లేదో తెలియని స్థితిలో బతుకుతున్నాను. నా ఒక్కగానొక్క కూతుర్ని కూడా అదే స్థితికి తీసుకొచ్చావే. ఇక నేనెవరి కోసం బతకాలి తల్లి? నేను నీకు నిజమైన భక్తురాలనని నువ్వు నమ్మితే నా కూతురు జాడ నాకు తెలియజేయి. నా కోరిక తీరకపోతే నేను నీ గుడికి రాను. రావడానికి నేను ఇక మిగిలుండను కూడా. అది ఆగటానికి కారణం అక్కడ లేదురా. ఆయన పాపం. ఏంటి? కెమెరా బాత్రూంలో తాళం వేస్తున్న సెల్లో ఉన్నవాడు పారిపోతున్న పట్టుకోలేకపోయాం. బయటికి వెళ్ళిపోయిన వాడిని పట్టుకుంటావా?